అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీ నుండే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా సుమారు 69 సార్లు ఢిల్లీకి పోయిండు. పోనీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి తెలంగాణకి ఏమైనా పట్టుకొస్తున్నా అంటే ఏం లేదు. దగ్గర దగ్గర 52 సార్లు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసిండు, అధిష్టానంతో మాట్లాడిండు, అధిష్టానంతో డిస్కస్ చేసిండు. అధిష్టానం రేవంత్ రెడ్డిని కొన్నిసార్లు తిట్టిరట, కొన్నిసార్లు పొగిడిరట, కొన్నిసార్లు వార్నింగ్ ఇచ్చిరట. ఇట్లా రకరకాల చర్చలు వినపడ్డాయి. అయితే ఇవాళ ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. రేవంత్ అన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ కంటే ముందు ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి రేవంత్ అన్న పోయిండు. అది కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు పెట్టుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పోయిండు. రేవంత్ అన్న బీజేపీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి పోవుడుతోటే కాంగ్రెస్ పార్టీ లీడర్ షాక్ అవుతున్నారు. అది కూడా రేవంత్ అన్నతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో, మంత్రుల్లో, ఎమ్మెల్సీలో ఎవరు లేరు. రేవంత్ అన్న ఒంటరిగా పోయిండు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకి సంబంధించినటువంటి మీటింగు. అసలు రేవంత్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఎందుకు పోయిండు ఏం కాదు అన్నది ఎవరికి తెలియదు. కానీ ఏదో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయినా, లేకపోతే ఏదో పేపర్ ఇవ్వడానికి పోయినా, లేకపోతే ఏదో రాసి ఒక పత్రం ఇవ్వడానికి పోయినా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. మరి ఆ రిప్రజెంటేషన్ ఏంది, ఆ కథ ఏంది, ఏం పేపర్ రాసిండు, ఏమి ఇచ్చింది ఏంది అనేది తెలియదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీల మీటింగ్ పోయిండు. ఒక టీడీపీ ఎంపీ రేవంత్ రెడ్డిని బ్రేక్ఫాస్ట్కి పిలిచిండట. ఆ బ్రేక్ఫాస్ట్కి రేవంత్ రెడ్డి పోయిండు. మరి రేవంత్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేసినో అన్ఎక్స్పెక్టెడో తెలియదు. అయితే రేవంత్ రెడ్డి ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పోతే ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఉన్నటువంటి ఎంపీలకు రేవంత్ రెడ్డి వస్తున్నట్టు తెలియదట. ఎంత పెద్ద ట్విస్టో చూడు. రేవంత్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పోయినప్పుడు అక్కడ బీజేపీ ఎంపీలు ఉంటారను, టీడీపీ ఎంపీలు ఉంటారనేటటువంటి సంగతి రేవంత్ రెడ్డికి తెలియదట. రేవంత్ రెడ్డి ఆ మీటింగ్ పోయేదాకా రేవంత్ రెడ్డి వస్తాడని చెప్పి ఆ ఎంపీలకు తెలియదట. అంటే ఒక్కొక్కరికి తెలియకుండా రేవంత్ రెడ్డి మీటింగ్ పోయిండు. రేవంత్ అన్న ఎప్పుడు ఢిల్లీకి పోయినా రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ మీటింగ్లో ఎవరు లేరు. రేవంత్ రెడ్డి ఒంటరిగా ఎన్డీఏ మీటింగ్ పోయిండు. ఎందుకు పోయిండు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. టిఫిన్ చేసిండు, తర్వాత బీజేపీ ఎంపీలకు సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు ఇచ్చిండు, టీడీపీ ఎంపీలకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఫోటోలు ఇచ్చిండు. అయితే స్టార్టింగ్ నుండి వినబడినటువంటి చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్పినట్టు పనిచేస్తున్నాడు, చంద్రబాబు చెప్పినట్టు వింటున్నాడు. ఎందుకంటే చంద్రబాబు ఏమో రాహుల్ గాంధీని విమర్శన చేస్తాడు, భారతీయ జనతా పార్టీ లీడర్లు ఏమో రాహుల్ గాంధీని విమర్శలు చేస్తారు. రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీతో దోస్తాను, రేవంత్ రెడ్డి టీడీపీతో దోస్తాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు రకరకాలుగా మాట్లాడేది మీరు వినే ఉంటారు. ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చి పెత్తనం చేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో అరాచకం సృష్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లకే కాంట్రాక్ట్ పనులు అప్పచెప్తున్నాడు. ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణకు వచ్చి ఇష్టానుసారంగా ఇల్లులు కట్టుకున్నారు, భూములు కొనుక్కున్నారు, కబ్జాలు పెడుతున్నారు, దందాలు చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడారు. అనిరుద్ రెడ్డి చెప్పింది కదా, జడ్చర్ల ఎమ్మెల్యే, ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది, వాళ్ళకి రేషన్ కార్డులు కడియాలి, వాళ్ళకి అన్ని కడియేసి ఇడికెళ్ళి వెళ్ళిపోతారు వాళ్ళు, కాంగ్రెస్ నుండి ఏ పథకం వాళ్ళకి రావద్దు అని చెప్పి జడ్చర్ల ఎమ్మెల్యే చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయితే బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు, టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడని చెప్పి కాంగ్రెస్లోనే రేవంత్ రెడ్డి పైన ఒక చర్చ ఉన్నది. రేవంత్ రెడ్డి మీటింగ్ పోయేసరికి చాలామంది కన్ఫ్యూజన్ అయ్యారు. అసలు రేవంత్ రెడ్డి ఏంది, ఎవరి కోసం పనిచేస్తుండే, ఏం కథ? అధిష్టానం చెప్పినట్టు రేవంత్ రెడ్డి వినాలి, అధిష్టానం చెప్పినట్టు రేవంత్ రెడ్డి పనిచేయాలి. ఇప్పుడు టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ రెండు పార్టీలు రాహుల్ గాంధీకి వ్యతిరేకమే. రాహుల్ గాంధీని విమర్శిస్తారు, రాహుల్ గాంధీని తిడతారు. అయినా కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్ద అగ్రనాయకుడు. మరి రాహుల్ గాంధీని తిడుతుంటే రేవంత్ రెడ్డి టీడీపీ మీటింగ్కి, బీజేపీ మీటింగ్కి ఎట్లా పోతాడు? కానీ పోయిండు. ఆ వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ వీడియో ఒకసారి చూసే కార్యక్రమం చేయరు. ఇగో చూడు, రేవంత్ రెడ్డి కారులో వచ్చిండు. టీడీపీ ఎంపీ భూపతి రాజు, ఆయన కేంద్ర మంత్రి, ఆయన ఏమో స్వాగతించిండు, హక్ చేసుకున్నాడు. తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు, టీడీపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. విచిత్రం అనిపించింది. మన భారతీయ జనతా పార్టీ, మన తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు అక్కడ. ఇగో లక్ష్మణ్ అన్న ఉన్నాడు ఎంపీ, అందరూ ఉన్నారు అక్కడ. కానీ రేవంత్ రెడ్డి వెనకాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఒక్కరు లేరు. కాంగ్రెస్ పార్టీ మంత్రో, ఎంపీయో, ఎమ్మెల్సీ ఎవ్వరు లేరు. కానీ రేవంత్ అన్న ఒంటరిగా మాత్రం ఆ మీటింగ్ పోయిండు. సీఎం రమేష్ ఉన్నాడు. రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే సీఎం రమేష్ తోటి వెరీ క్లోజ్.
ఆయన కూడా ఎంపీఏ టీడీపీకి సంబంధించి. ఆ కాంట్రాక్ట్ పనులు కూడా మొత్తం రేవంత్ రెడ్డి సీఎం రమేష్కి అప్పచెప్తున్నట్టు ఆంధ్రాకు. ఇగో చూడు, రఘురామరాజు ఉన్నాడు, త్రిపులారు, ఇక ఒక్కొక్కరిని పిలిచి మరీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు రేవంత్ అన్న. అగో అటు రండి మంత్రి గారు, అక్కడ కూర్చోండి సార్, వచ్చి కూర్చోండి అని చెప్పి దగ్గరుండి మరి కూర్చోబెట్టుకుంటున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చూస్తే ఎందుకో పెద్ద డౌట్ కొట్టింది. అసలు రేవంత్ అన్న ఏంది, ఎందుకు బీజేపీతో ఇంత దోస్తాను ఎందుకు? ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోరు, నేను చెప్తా. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ లీడర్లు వచ్చి మాట్లాడినా కూడా కేసీఆర్ ఎంతవరకు మాట్లాడో అంతవరకే మాట్లాడుతుండే. కేసీఆర్ పోయి బీజేపీ ఎంపీల మధ్యలో ఏం కూర్చోలే. బీజేపీ ఎంపీలను కుర్చీలు పెట్టి ఈడ కూర్చోరు ఆడ కూర్చోరు ఎప్పుడు చెప్పలే. ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో కొంత దూరమే ఉంటాడు. ఎందుకంటే పుసుక్కున్న వాళ్ళకి దగ్గర అయితే, వాళ్ళతో బాగా ఫ్రెండ్లీ ఉంటే, క్లోజ్ ఉంటే, మా హైకమాండ్కి ఏమన్నా తేడా కొడుతుందేమో, లేకపోతే మా పార్టీలో ఉన్నటువంటి లీడర్లు నన్ను తప్పుగా అనుకుంటారేమో అని చెప్పి అనుకుంటారు. కానీ రేవంత్ అని అట్లేం లేదు, అందరితోటి ఫ్రీ, అందరితోని వెరీ క్లోజ్. ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, కాంగ్రెస్లో కూడా చాలామంది డౌట్ వస్తుందట, అసలు రేవంత్ రెడ్డి ఏంది రోజు రోజు బీజేపీకి దగ్గర అవుతుండు, రేవంత్ రెడ్డి పుసుక్కున్న భారతీయ జనతా పార్టీలోకి ఏమైనా పోతాడా, బీజేపీ పార్టీని రేవంత్ రెడ్డి ఏమైనా హైప్ చేస్తుండా, కావాలన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చేటట్టు ఏమైనా చేస్తుండా, ఇట్లా కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అసలు అర్థమైతలేదు. పరిశ్రమలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. రాహుల్ గాంధీ షాక్లు ఉన్నాడట, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళిపోయిండు ఆయన బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా ఎవరు పెట్టిరు? కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ పెట్టిండు. ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. విచిత్రం, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోటోలు ఇచ్చిండు, వాళ్ళతో మాట్లాడిండు, డిస్కస్ చేసిండు, ఎంపీలతో మాట్లాడిండు, నవ్వుతున్నాడు. చాలా విచిత్రం అనిపించింది. ఎంత విచిత్రం అంటే, నాకు తెలిసి అయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీలతోటి కూడా రేవంత్ అని ఇంత క్లోజ్ ఉండడేమో, ఇంత ఫ్రీగా ఉండడేమో. కానీ టీడీపీ ఎంపీలు, బీజేపీ ఎంపీలతో వెరీ క్లోజ్ ఉన్నాడు, అసలు ఫ్రీ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అపాయింట్మెంట్ అడుగుతారు, రేవంత్ రెడ్డి ఇయ్యడు. రేవంత్ రెడ్డి మంత్రులను కలవడు, ఎమ్మెల్యేలను కలవడు. అలాంటిది రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి వేరే పార్టీకి సంబంధించిన ఎంపీలతోటి బ్రేక్ఫాస్ట్, వాళ్ళని కలుసుడు, ఫోటోలు దిగుడు, వాళ్ళతో మాట్లాడు, ఇదంతా దేనికి సంకేతం? అసలు ఏం చేస్తుండు రేవంత్ అన్న? తెలంగాణలో టీడీపీ పెత్తనం ఎక్కువైపోయింది, తెలంగాణలో కూటమి ప్రభుత్వ పెత్తనం ఎక్కువైపోయింది. ఎస్, ఇవన్నీ వినబడుతున్నటువంటి చర్చలే కదా, ఇప్పటి నుండి వినబడుతున్న అంశం కాదు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా వినబడుతున్నటువంటి వ్యవహారమే. ఎందుకు కలిసిండు రేవంత్ అన్న అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. రేవంత్ అన్న ఏమో ఏదో లేఖ రాసిండట, లేఖ రాసి ఏదో వినతి పత్రం ఇవ్వడానికి పోయిండట. వినతి పత్రం ఇవ్వడానికి అంటారు, లింక్ ఏదో చెప్తున్నారు. రేవంత్ అన్న ఏదో పేపర్ రాసుకొని పోయి, ఇది కేంద్రంలో అంటే మీరు పార్లమెంట్లో మాట్లాడండి తెలంగాణ గురించి, లేకపోతే ఈ బిల్లు గురించి డిస్కస్ చేయండి, ఇట్లా మాట్లాడితే బాగుంటుంది తెలంగాణ. అసలు నన్ను అడిగితే డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్లు విషయంలో నేను తెలంగాణకు పోయి ఏం చెప్పాలి, తెలంగాణకు పోయి ఏం మాట్లాడాలని చెప్పి వాళ్ళని కనుక్కున్నాడేమో అనిపించింది. లేకపోతే ఇంకా ఏమైనా విషయాలపైన మాట్లాడిరా, ఇంకేదైనా అంశాలపైన చర్చించిరా తెలియదు. కానీ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతుందో, అంటే అక్కడ కూటమి ప్రభుత్వమే కదా, ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేసారు ఆంధ్రాలో. ఎన్డీఏకి సంబంధించినటువంటి వాళ్ళతోటి రేవంత్ రెడ్డికి ఏం పని? పక్క పార్టీకి సంబంధించిన ఎంపీలతోటి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, ఎందుకు కలిసిండు, రీజన్ ఏందనేదే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అసెంబ్లీలో కేసీఆర్ కూర్చున్నాడు, రేవంత్ రెడ్డి పోయి కేసీఆర్ దగ్గరికి హాయ్ సార్ అని చెప్పి నమస్తే పెట్టిండు, కేసీఆర్ కూడా నమస్తే పెట్టిండు. జస్ట్ ఒక 2 seconds ఇట్లా నమస్తే పెట్టిరు, ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు అంతే తప్ప కేసీఆర్ పక్కన కూర్చొని రేవంత్ రెడ్డి ముచ్చట పెట్టలే, రేవంత్ రెడ్డి పక్కన కూర్చొని కేసీఆర్ ముచ్చట పెట్టలే. ఇప్పుడు సాధారణంగా రాజకీయాలలో ఎట్లుంటుందంటే, రేవంత్ రెడ్డి కేటీఆర్ ఉన్నారు, రేవంత్ రెడ్డి కేటీఆర్ ఒకసారి వేరే రాష్ట్రానికి పోయిరు, ముఖ్యమంత్రిని తర్వాత ప్రతిపక్ష పార్టీ లీడర్ని పిలిచినప్పుడు వీళ్ళందరూ పోయిరు, ఏదో తెలంగాణ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు, అన్ని రాష్ట్రాల గురించి డిస్కషన్ వచ్చినప్పుడు పోయిరు. అక్కడికి పోయినప్పుడు కూడా కేటీఆర్ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డితో క్లోజ్ లేడు, రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్తో ఎక్కడ కూడా క్లోజ్ లేడు, వాళ్ళంతా సపరేట్ ఉన్నారు. కాకపోతే కేటీఆర్ను రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు అంటే, ఎస్ మేము మా రేవంత్ అని ఎట్లా చెప్తే అట్లా మేము సపోర్ట్ చేస్తున్నామని కేటీఆర్ ఒక మాట అన్నాడట. మా ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లా చేస్తాం, ఇప్పుడు పవర్లో ఆయనే ఉన్నాడు, ఆయన ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్కి ఓకే, మా తెలంగాణకు మంచి జరగాలని చెప్పి కేటీఆర్ చెప్పిండట. మరి కేటీఆర్ రేవంత్ రెడ్డి వేరే రాష్ట్రానికి పోయినప్పుడు వెరీ క్లోజ్ ఉండొచ్చు కదా, మాట్లాడుకోవచ్చు కదా, డిస్కస్ చేసుకోవచ్చు కదా, మంచిగా కూర్చొని దావత్ చేసుకోవచ్చు కదా, అట్లేం చేసుకోలే కదా. ఎప్పుడైనా కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్షంతో ఆచితూచి అడుగులేయాలి. కానీ ప్రతిపక్ష పార్టీలు మా వాళ్ళే, మొత్తం మా దోస్తులే,
దోస్తైనంత మాత్రాన రాజకీయాలలో ఒకటే దగ్గర కలిసి ఉండి విందులు భోజనాలు అట్లేం చేయరు. కానీ రేవంత్ రెడ్డి విచిత్రం అనిపించింది. అది కూడా రేవంత్ తన సొంత కాంగ్రెస్ పార్టీ ఎంపీలతోటి మంత్రులతో ఎమ్మెల్యేలతో కూర్చొని డిన్నర్ చేసిండు, లంచ్ చేసిండు, టిఫిన్ చేసిండు ఒక అర్థం. కానీ అసలు పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కదా, పార్టీకి సంబంధం లేని వ్యక్తులు, బీజేపీ టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు, వాళ్ళతో ఏం పని? ఇదే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. మళ్ళీ రేవంత్ రెడ్డి వెనకాల ఎవరు లేరు, ఒక్కడే పోయిండు కార్లా, సపరేట్గా ఒక్కడే కార్లో పోయిండు, ఒక్కడే కార్లో దిగింది. చూడు విచిత్రం, ఎవ్వరు లేరు రేవంత్ అన్నతోటి. ఇక చూడు ఎవరైనా దిగిరా కార్లా? నో బడీ ఈజ్ దేర్, ఓన్లీ రేవంత్ రెడ్డికి అంతే. వచ్చిండు, నమస్తే పెట్టిండు, కథం. అసలు ఏంది అనేది తెలియదు. చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు తలలు పట్టుకున్నారు, ఏంది ఎక్కడ కథ, ఏం జరుగుతుందని చెప్పి. అసలు ఏంది ఏం కథ అనేది మనం పిన్ టు పిన్ మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇగో ఎన్డీఏ మీటింగ్కు ఒంటరిగా రేవంత్ రెడ్డి ఒంటరిగా ఎన్డీఏ మీటింగ్ పోయిండు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు హాజరైన రేవంత్ రెడ్డి భూపతిరాజు ఇచ్చినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి పోయిండు. తెలుగు రాష్ట్రాల బీజేపీ టీడీపీ ఎంపీల మీటింగ్కు రేవంత్ ఒక్కడే వెళ్ళడంతో కాంగ్రెస్ షాక్. ఒక్కడే పోయిండు, ఒంటరిగా ఎందుకు పోయిండో తెలియదు. ఏమనంటే ఏదో వినతి పత్రం ఇవ్వడానికో లేకపోతే ఏదో పేపర్ రాసుకుంటూ పోయిండు, పోయి వాళ్ళకు ఎంపీలకు ఇచ్చొచ్చిండు. ఆ ఎంపీలను పార్లమెంట్లో మాట్లాడమన్నాడు. దాని గురించి ఏదైతే లేకుందో దాని గురించి కేంద్ర మంత్రికి ఇచ్చిండు. కేంద్ర మంత్రిని డిస్కస్ చేయమన్నాడు, కేంద్ర మంత్రిని ఆలోచన చేయమన్నాడు, తెలంగాణ గురించి ఒకసారి ఆలోచన చేయమని చెప్పిండు. తెలంగాణలో సమస్యలు ఉంటే ఆ సమస్యల గురించి ఒక వినతి పత్రం ఇచ్చిండు కేంద్ర మంత్రికి అని చెప్పి రకరకాల చర్చ ఏదో చెప్తారు కదా, ఇక ముచ్చట ఏదో దాటివేయడానికి. డీలిమిటేషన్ బిల్లు వివాదం అవుతున్న నేపథ్యంలో ఎన్డీఏతో రేవంత్ దోస్తీ దేనికి సంకేతం అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్లు వివాదం జరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి ఎందుకు కలిసిన ఎన్డీఏకి సంబంధించిన ఎంపీలతో అనేది క్వశ్చన్ మార్క్. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను కనీసం ఖండించని రేవంత్ ఈరోజు మాట్లాడిండు. నేడు అదే బీజేపీ ఎంపీలతో ప్రైవేట్ మీటింగ్కు ఒంటరిగా వెళ్ళడం వెనుక ఆంతర్యం ఏంటి, ఏంది అసలు, ఎందుకు పోయిండు? ఇంకోటి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం, ఢిల్లీలో ఎన్డీఏతో రేవంత్ రెడ్డి దోస్తాన్, కాంగ్రెస్లో సీఎం ఎన్డీఏతో దోస్తాన్. దేనికి ఏందనేది అర్థం కాదు. బీజేపీపై పోరాటం చేస్తున్నట్లు మీడియాలో రేవంత్ రెడ్డి బిల్డప్లు, ఢిల్లీలో బీజేపీతో లాలూచీలు అని చెప్పి ఒక వార్త. రేవంత్ ఢిల్లీ పర్యటనపై అనుమానాలు. రోజుకు బీజేపీ పార్టీకి దగ్గరవుతున్న రేవంత్ రెడ్డి తాను ఇంకా టీడీపీలోనే ఉన్నట్లు వ్యవహరిస్తున్న రేవంత్ ఎన్డీఏ కూటమితోటి చట్టాపట్టాలు. తెలంగాణలోనూ బీజేపీపై రేవంత్ ప్రేమ. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ స్కూల్ ఓపెనింగ్కు హాజరు. రేవంత్ రెడ్డి గట్లుంది కథ. బీజేపీ వాళ్ళపైన పోరాటం అంటాడు, మోదీని ఖండిస్తా, మోదీని విమర్శిస్తా, మోదీ ఏందో చూస్తా, మోదీ మా తెలంగాణకి ఎట్లియాడు నిధులు, అసలు ఏమనుకుంటున్నాడు, మోడీ కడిగి పారేస్తానంటాడు. మోదీ దగ్గర పోయి చేతులు కట్టుకొని కూర్చుంటాడు రేవంత్ అన్న. మళ్ళా ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలతో రేవంత్ అన్న కూర్చొని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు. అసలు విచిత్రం అనుకోరాదు రే. ఇప్పుడు సాధారణంగా మీకు డౌట్ రావచ్చు, అన్న ఏ ముఖ్యమంత్రి అయినా ఒక ఎంపీ పిలిచిందంటే పోతారు కదా అని అనుకోవచ్చు. కానీ ఏ ముఖ్యమంత్రి అన్నా ఒక ఎంపీ ఎక్కడ పిలుస్తాడు? ఢిల్లీలో పిలిస్తే పోతారా? ఢిల్లీలో అది కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్, అందరు ఎంపీలు ఉన్న కాడ పిలిస్తే పోతారా? ఏ ముఖ్యమంత్రి అయినా పోతాడా? ఇప్పుడు భూపతిరాజు కేంద్ర మంత్రిని కలవాలంటే ఢిల్లీలోనే కలవాలన్నా? భూపతిరాజుని వేరే దగ్గర కలవలేరా? వాళ్ళ ఇంటికి పోలేడా? లేకపోతే ఏపీకి పోలేడా? ఢిల్లీలో సపరేట్గా ఆయన ఛాంబర్లో కలవలేడా? మరి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఎందుకు? అంటే రేవంత్ రెడ్డి అందరినీ పరిచయం చేసుకున్నాడా, లేకపోతే అందరినీ రేవంత్ రెడ్డి పరిచయం చేసుకున్నా? ఏం జరిగింది అసలు? ఏంది ఈ మీటింగ్ వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంది, రహస్యం ఏంది, అసలు ఏం జరిగి ఉండొచ్చు అనేది ఒక క్వశ్చన్ మార్క్. నేనైతే ఏం చెప్తున్నాను, నేనేం ఆరోపణలు చేస్తున్నాను, కానీ ఎందుకు కలిసిండు అనేది తెలియదు. మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు షాక్ అవుతారు. అసలు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? రాహుల్ గాంధీ ఏమో ఆచితూచి అడుగులేరి, బీజేపీతో జాగ్రత్తగా ఉండుర్రి, కూటమి ప్రభుత్వంతో జాగ్రత్తగా ఉండుర్రి అని చెప్తాడు రాహుల్ గాంధీ. రేవంత్ అన్న మాత్రం రాహుల్ గాంధీ చెప్పినట్టు వినడు, ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. రాహుల్ గాంధీ ఏం చెప్తాడు? పార్టీ ఎమ్మెల్యేలు అంటే పార్టీ మారితే ఎమ్మెల్యేలను తీసుకోవద్దని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్పింది పక్కన పెట్టి బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. అంటే రాహుల్ గాంధీ మాట ఎక్కడ రేవంత్ అన్న వింటలేడు. ఇప్పుడు అదే అనిపిస్తుంది కదా. బీజేపీ మీటింగ్లో రేవంత్ ఉన్నాడు, ఢిల్లీలో బీజేపీ మీటింగ్లో రేవంత్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు షాకు. మరి ఈ పంచాయతీ ఎక్కడి దాకా పోతుందో చూడాలి. ఏమన్నా అంటేనేమో
తెలంగాణలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఇంకా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపైన కేంద్ర మంత్రిని కలవడానికి పోయినా, కేంద్ర మంత్రితో మాట్లాడడానికి పోయినా, కేంద్ర మంత్రికి ఒక ఏదో ఇయనికి పత్రం ఇయనికి, కేంద్ర మంత్రికి నేను ఆ లెటర్ ఇయనికి పోయినా, ఓ నివేదిక ఇయనికి పోయినా, అదొకటి ఇదొకటి అని ఏదో చెప్తున్నాడు, ముచ్చట చెప్తున్నాడు. అది ఎక్కడ దాకా పోతున్నా చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.